శ్రీ గురు గణేష్ మేధా దక్షిణామూర్తి సహిత శ్రీ బాలాత్రిపురసుందరై నమః. సనాతనం ప్రేక్షకులకు శుభోదయం. ఈరోజు మనం కార్తీక పురాణంలో ఉన్నటువంటి 27వ అధ్యాయాన్ని తెలుసుకోబోతున్నాం. ఈ అధ్యాయంలో మొత్తం మనకి 24 శ్లోకాలు ఉన్నాయి. నేటి రోజున దుర్వాస మహర్షి వైకుంఠానికి వెళ్ళడం, శ్రీమన్నారాయణుడు దుర్వాసుతో ఏం మాట్లాడాడు అదంతా కూడా విన్నాం. దాని తర్వాత ఉన్నటువంటి కథను తెలుసుకుందాం. ఎప్పుడైతే శ్రీమన్నారాయణుడు దుర్వాసుడితో చెప్పాడో ఆ 10 జన్మలు నేను స్వీకరిస్తానని చెప్పని, అప్పుడు ఇంకా దుర్వాసుడు వింటున్నాడట. నారాయణుడు చెప్తున్నాడు, ఏమని? నాయనా, నీవు ఇచ్చినటువంటి శాపం ఏదైతే ఉందో అది నాకు వరం లాంటిదే. ఈ 10 జన్మలు కూడా స్వీకరించి నేను భక్త రక్షణ చేస్తాను, దీంట్లో సందేహం ఏం లేదు. నీ మాట వేదతుల్యమైనటువంటిది, అది వృధా పోరాదు. అది వృధా పోతేనే నాకు శాపంలాగా బాధపడేవాడిని. అది వృధా పోకుండా ఇప్పుడు నేను 10 జన్మలు స్వీకరిస్తున్నాను కనుక ఆనందంగానే ఉన్నాను, నాకు ఏ కష్టము లేదు కనుక నువ్వేమీ దుఃఖించవలసినటువంటి అవసరం లేదు. గచ్చ శీఘ్రం తథైవాస్తే రాజా ప్రాయోపవిష్టవత్ ఆత్మానం నిందయ నిత్యం బ్రాహ్మణ పరివారిత. నువ్వు ముందు వేగంగా అంబరీషుడి దగ్గరికి వెళ్ళు. అతను బ్రాహ్మణులతో పరివేష్టితుడై ఉండి ప్రాయోపవేశానికి సిద్ధంగా ఉన్నాడా అన్నట్టుగా ఉండి బాగా దుఃఖపడుతున్నాడు, తనని తాను తిట్టుకుంటున్నాడు. నా వల్ల బ్రాహ్మణుడికి ఆపద కలిగిందిగా అని చెప్పని బాధపడుతున్నాడు. ధిక్ భూపం దుష్టబుద్ధింతం విప్రోపద్రవకారిణం మన్నిమిత్తం యతిచక్రం మునిన్ తమనుధావతి. ఆ రాజు ఎంత బాధపడుతున్నాడంటే, ఎంతగా దుఃఖిస్తున్నాడంటే, నారాయణుడు చెప్తున్నాడు దుర్వాస మహర్షితోటి, నా మూలంగా కదా ఆ సుదర్శన చక్రం బ్రాహ్మణి వెంటబడింది. చీచి, బ్రాహ్మణునికి ఉపద్రవాన్ని తీసుకొచ్చి పెట్టినటువంటి ఈ రాజజన్మం నాకెందుకు? రాజు ఎప్పుడు కూడా మనుషుల్ని చక్కగా పరిపాలన చెయ్యాలి. రాజు ముఖ్యంగా ప్రజారక్షణే చెయ్యాలి. రాజు గోవుల నిమిత్తం కానీ బ్రాహ్మణుల నిమిత్తం కానీ ప్రాణాలను విడిచిపెట్టాలి. అతని వలన వీటికి కష్టం రాకుండా చూసుకోవాలి. అదండి ఒకప్పుడు ఉన్నటువంటి సనాతన ధర్మం. గోవుల కోసం చక్రవర్తులు ప్రాణాలైనా విడిచేటువంటి వారు. ఇప్పుడు గోవధ్యశాలకు పర్మిషన్లు ఇచ్చేటువంటి పాలకులు ఉన్నటువంటి లోకంలో మనం ఉన్నాం. రాజు స్వేదజ, అండజ, ఉద్భిజ, జరాయుజములు అనేటువంటి 4 విధాలుగా ఉండేటువంటి జీవరాశి ఏదైతే ఉందో అదంతా కూడా సన్మార్గంలో ఉండే విధంగా పరిపాలన చేయాలి. అందులో అందరికీ దండన ఇయ్యొచ్చు, కానీ బ్రాహ్మణి మాత్రం రాజు దండించకూడదు. అంటే మరి పాపాత్మునైనటువంటి బ్రాహ్మణిని వదిలివేయాలా అని వెంటనే సందేహం కలుగుతుంది. దానికి కూడా సమాధానం చెప్తున్నారు. బ్రాహ్మణుని సత్యధర్మరతులైనటువంటి లోభం కానీ దంభం కానీ లేనటువంటి ఇతర బ్రాహ్మణులు ఎవరైతే ఉన్నారో వారు అతని తప్పుకు తగినటువంటి దండన విధించాలి. అంటే రాజాస్థానంలో పురోహితులు ఇత్యాదులుగా ఉంటారు కదా, బ్రాహ్మణులందరూ ఉంటారు కదా, ఆ బ్రాహ్మణులందరూ కూడా తప్పు చేసినటువంటి బ్రాహ్మడికి ఏ శిక్ష విధించాలని చెప్పని ధర్మశాస్త్రం చెప్తోందో దాన్ని వాళ్ళు విధించాలి. అంటే ఒక బ్రాహ్మడు తప్పు చేస్తే మరో బ్రాహ్మడు అతనికి శిక్ష వేయాలి, అంతేగాని అతన్ని శిక్షించకుండా వదిలేయమని ఎక్కడా కూడా లేదు. బ్రాహ్మణుడు పాపము చేసి ప్రాయశ్చిత్తాన్ని చేసుకోని పక్షంలో అతని తల గొరిగించడం కానీ, అతని యొక్క ధనాన్ని తీసుకొనడం కానీ, అతనికి ఉన్నటువంటి స్థానం ఏదైతే ఉందో అతని స్థానం నుంచి అతను తొలగించడం కానీ ఇటువంటి దండలన్నీ కూడా విధించవచ్చు. బ్రాహ్మణుడు దుర్మార్గుడై హింస చేసినట్లయితే గనక అప్పటికీ కూడా అతన్ని రాజు మాత్రం దండించరాదు. రాజు ధర్మార్థ బుద్ధి కలిగిన వాడై బ్రాహ్మణుడికి అపకారం చేయకుండా ఉండాలి. అతని మీద ఎప్పుడు కూడా శస్త్రప్రయోగం అనేటువంటిది చేయకూడదు. బ్రాహ్మణేతరులందరూ భయము లేక క్షాత్రకీర్తిని చూపాలి, కానీ బ్రాహ్మణ హింస మాత్రము చేయకూడదు. అందుకని ఎప్పుడైనా సరే ఒక బ్రాహ్మణుడు తప్పు చేసినట్లయితే అతనిని ఇతర బ్రాహ్మణుడు శిక్షించడం అనేటువంటిది ఒకప్పుడు ఉండేటువంటి ఒక నీతిగా మనం ఇక్కడ చెప్పుకోవాలి. అంతేగాని వాళ్ళని వదిలివేశారని కాదు. అంతేగాక అసలు ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే, ఎవరన్నా ఒక తప్పు చేసినట్లయితే కనుక వాళ్ళు రాజదండన అనుభవించి తీరాలి, అంతటితో వాళ్ళ పాపం పోతుంది. ఒకవేళ వాళ్ళు కనుక రాజదండని కనుక అనుభవించలేదనుకోండి, వాళ్ళకి రౌరవాది నరకాలలో ఆ ఇబ్బందులన్నీ కూడా ఇంకాస్త పెరుగుతాయి. ఆకృష్టస్థాడితో వాపి ధనైర్వాపి వియోజిత యముద్దిశ్య త్యజేత్ ప్రాణాన్ సోపి బ్రాహ్మణఘాతక. బ్రాహ్మణుడు లాగబడి కానీ కొట్టబడి కానీ ధనహీనము చేయబడి కానీ లేదా అతని దగ్గర ఉన్నటువంటి డబ్బంతా లాక్కొని కానీ ఇలా చేయటం వల్ల ఆ బాధ చేత కనుక ఆ బ్రాహ్మణుడు చనిపోయినట్లయితే అప్పుడు కూడా బ్రహ్మహత్య చేసినటువంటి పాపం కలుగుతుంది. దుర్వాసుడు ప్రాణభయం చేత కష్టం కలిగినటువంటి వాడై అతను పరిగెత్తడం మొదలుపెట్టాడు. అతనికి ఆ ప్రాణభయం నా వల్ల కలిగింది. ఇత్యాది వచనాద్రాజా భృంసం తిష్టతి దుఃఖిత గచ్చత్వం తత్రతే స్వస్తి భుజశ్చ భవిష్యతి. నీవులా ఆ రాజు చాలా బాధపడుతున్నాడు. ఆ అంబరీషుడు నా వల్లే దుర్వాసుడికి ఇంత కష్టం కలిగిందిగా అని చెప్పని దుఃఖంతో ఇబ్బంది పడిపోతున్నాడు. కాబట్టి నువ్వు త్వరగా వెళ్ళు, ఆ అంబరీషుడు ఎక్కడున్నాడో అక్కడికి వెళ్ళు.
నీకు రాజుకి ఇద్దరికి కూడా కుశలం కలుగుతుంది అని చెప్పి నారాయణ చెప్పగానే వైకుంఠస్య వచం శ్రుత్వా నమస్కృత్య క్షణాన్మృహు సార్థం చక్రేణ నృపతిం ప్రత్యగాత్ బ్రాహ్మణైర్వృతం. వెంటనే విష్ణుమూర్తికి సాష్టాంగ నమస్కారం చేసినటువంటి వాడై దుర్వాస మహర్షి అక్కడి నుండి చక్రము తనను తరుముతూ ఉండగా మళ్ళా బ్రాహ్మణ వేష్టుడై ఉన్నటువంటి ఆ యొక్క అంబరీషుడి దగ్గరికి వచ్చాట. నిజంగానే సుదర్శన చక్రమే కనుక దుర్వాస మహర్షిని శిక్షించదలుచుకుంటే ఎంతసేపు తరుముతూ ఉంటుందా అని కాదు కదా. కనుక ఈ కథలో ఉండేటువంటి అంతరార్థాన్ని మనం తెలుసుకోవాలి. దుర్వాస మహర్షికి ఉన్నటువంటి గర్వమును భంగం చేయడం కావచ్చు, లేదా దుర్వాసుడు యొక్క ద్వాదశి మహత్యాన్ని లోకానికి చారడం కోసం చేసేటువంటి లీలా నాటకంగా కావచ్చు, లేదా శ్రీమన్నారాయణుడు ఎంత భక్త పరాధీనత్వాన్ని కలిగినటువంటి వాడు, ఎంత బ్రాహ్మణ ప్రియుడో చెప్పడానికి కావచ్చు. ఈ జగన్నాటకం అంతా కూడా సాగుతోంది అని చెప్పని మనం అర్థం చేసుకోవాలి. తమాయాంతం సమాలోక్య మునిం భాస్కర తేజసం అంబరీషో నరపతిం నమస్కృత్యేదమబ్రవీత్. సూర్యకాంతి సమప్రభా సమానమైనటువంటి ఆ దుర్వాస మహర్షి చక్రంతో సహా తన సన్నిధికి రాగానే అంబరీషుడు వెంటనే లేచి నమస్కారం చేసి సుదర్శన చక్రంతో ఇట్లా అన్నట్టు, ఓ చక్రమా, నన్ను మన్నించు. ఆర్తుణ్ణి సంహరించడం అనేటువంటిది న్యాయం కాదు. ఈ బ్రాహ్మణుడు నిన్ను శరణు వేడాడు కనుక ఇతన్ని చంపకూడదు. ఎందుకంటే ఆత్రత్రాణ పరాయణత్వం అనేది ప్రథమ ధర్మంగా ఉంటుంది కదా. అంతేగాక నేను స్తోత్రం చేస్తున్నాను, రక్షించమని వేడుకుంటున్నాను కనుక నా స్తోత్రానికి నీవు మన్నించినటువంటి వాడవై ఇతన్ని రక్షించాలి అని చెప్పని మెల్లగా మాట్లాడుతూ ఆ చక్రంతో ఆ సుదర్శనమూర్తితోటి ఆ యొక్క అంబరీష చక్రవర్తి తనకు వెనకగా ఈ దుర్వాసుని పెట్టుకున్నట్టు. అంటే వెనకగా దుర్వాసు నుంచి తాను దుర్వాసుడికి రక్షణ కల్పిస్తున్నటువంటి వాడిగా ముందుకు వచ్చి తన చేతిలో ఉన్నటువంటి దివ్యమైనటువంటి ధనస్సు ఏదైతే ఉందో దాన్ని పట్టుకొని నారిని సంధించినటువంటి వాడై నేను యుద్ధం చేయదలుచుకున్నటువంటిది సుదర్శనుడితో అనేటువంటి భయము వెరుపు లేక ఆ సుదర్శనుడికి బాణాన్ని ఎక్కుపెట్టి సుదర్శనుడితో ఇట్లా అంటున్నట్ట. ఏమన్నాడు, తర్వాత ఏం జరిగిందనేది రేపటి అధ్యాయ విశేషాల్లో తెలుసుకుందాం. ఎల్లప్పుడూ దేశాన్ని ప్రేమిద్దాం, దైవాన్ని స్మరిద్దాం. స్వస్తి. హర నమ పార్వతీపతయేర్ హర హర మహాదేవ. సర్వం శ్రీ ఉమామహేశ్వర శ్రీచరణారవిందార్పణమస్తు.